ఏవిఎస్ఓ సతీష్ కుమారు విచారణకి హాజరయ్యడానికి తన ఊరు నుండి బయలుదేరాక తాడిపత్రి దగ్గర తను చనిపోయి ఉన్నాడు. తాడిపత్రి అంటే తెలుగుదేశం కంచుకోట, జేసీ వాళ్ళ కంచుకోట, అట్లాంటి చోట్లే జరిగింది అది. అయితే అతను యాక్సిడెంటా సూసైడా ఏంటన్న తేల. బట్ ఈలోపుగానే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు నిందించుకున్నారు. ఫస్ట్ తెలుగుదేశం వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేశారు, గొడ్డలతో చంపేశారు, గొడ్డలతో నరికేశారు, తల వెనకాల పెద్ద లోతైన గాయం ఉంది అన్నటువంటి చెప్పుకొచ్చారు. అంటే రైల్లో గొడ్డలతో పొడి చేసి వేసేశారు, తోసేశారు అన్నటువంటి. ఆ తర్వాత లెక్క చూస్తే అట్లాగే లేదు, దాంట్లో ఒక చుక్క రక్త బొట్టు కూడా పడలేదు. కాబట్టి గొడ్డలతో వేయడం కష్టం. అలాగే జారిపడ్డా లేకపోతే సూసైడ్ చేసుకున్నాడా ఇది తేలాల్సినటువంటి అంశం. అది పోస్ట్ మార్టం ద్వారా ఒక క్లారిటీ వస్తుంది. మిగతాది జరగాలి. జీఆర్పీ పోలీసులు అయితే అది ఆత్మహత్య అనినే నమ్ముతున్నారు. వాళ్ళు అనేక కేసులు చూసిన అనుభవంతో మృతదేహం పడిన తీరు, తగిలిన తీరు చూస్తుంటే లేదు, ఇక్కడ ఈ కోణంలో రాసుకొస్తున్నారు. అయితే ఈలోపు తెలుగుదేశమే మర్డర్ చేయించింది, అసలు నిజాలు బయటపడితే వీళ్ళ దొంగ ఇవన్నీ అని వైసీపీ వాళ్ళు మర్డర్ చేయించారు, అసలు నిజాలు బయటపడితే వీళ్ళు ప్రచారం చేసుకున్నారు. ఒకళ్ళకొకళ్ళు దేవుడిని అడ్డు పెట్టుకుని దేవుడి వ్యవహారంలో జరుగుతున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి వాదన. ఈ స్టేట్మెంట్ వన్ ఆఫ్ ద అధికార ప్రతినిధి వెంకటరెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి కూడా ఇస్తే దాని మీదన తాడిపత్రికి సంబంధించిన ఒక అతను పెట్టిన కంప్లైంట్ ఆధారంగా హైదరాబాద్లో అరెస్ట్ చేయడం. స్టేట్మెంట్ వీళ్ళు కూడా ఇచ్చారు. ఈవెన్ ఈనాడు జ్యోతినే రాసినాయి కదా, మరి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి కదా. ఇట్లాంటి స్టేట్మెంట్ వేయడం తప్పైతే, ఏమీ తేలకుండా ఇచ్చేటటువంటి తప్పైతే వాదనలు ఎవరి వాదనలు వాళ్ళది. అట్లాంటప్పుడు ఒకళ్ళనే అరెస్ట్ చేయడం అంటే ఇదివరకు విధ్వంసం అనేవాళ్ళు ఇప్పుడు విధ్వంసం అనకుండా ఇది ఒక అద్భుతం అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అతన్ని అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తాడిపత్రికి తీసుకెళ్లారు. తర్వాత ఈలోపుగా అతను ఏదో హార్పిక్ తాగుతానన్నాడు, ఇంకోటి తాగుతానన్నాడు, పోలీసులు కంట్రోల్ చేశారు. అతను కామెడీ కూడా చాలా చేశారు, అంతా నడిచిపోయింది. ఓ రోజు క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం తెలుగుదేశం కూటమి చేసింది. ఇటు పక్కన వీళ్ళు రివర్స్లో వీళ్ళు ప్రయత్నించారు, వైసీపీ వాళ్ళు. ఫైనల్గా నేను రాత్రి మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిస్తే అవన్నీ బెయిలబుల్ సెక్షన్సే, పిలిచి విచారించాల్సిన దాంట్లో ఇట్లాగ ఎందుకు అరెస్ట్ చేశారంటూ సొంత పూచికత్తు మీద బెయిల్ మీద విడిచిపెట్టేశారు. ఓ రకంగా పోలీసుల అత్యుత్సాహానికి ఈ కేసు ప్రచారం జరిగిన తీరుకి రెండిటికి చెంపపెట్టు లాంటి తీర్పు అది.